సార్ రామోజీరావు గారు జగన్ గారి వల్లే చనిపోయారు అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. అసలు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీంట్లో నిజం ఉందా? అంటే అంతకుముందు చాలా ఇబ్బందులు పెట్టారు జగన్ గారు అని చెప్పేసి వార్తలు కూడా విన్నాం. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? రామోజీరావు చనిపోయిన తర్వాత రకరకాల స్పందనలు వస్తున్నాయి. మ్యాక్సిమం కూడా రామోజీరావుకి నివాళులు అర్పించడం, రామోజీరావు చేసిన వివిధ రంగాలకు చేసిన సేవల్ని తలుచుకోవడం, లేకపోతే ఆ సేవల గురించి గొప్పగా చెప్పుకోవడం, ఇది ఎక్కువ జరుగుతుంది. అయితే కొన్ని సెక్షన్స్ నుంచి కొన్ని రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న కొంతమంది రామోజీరావు చావుకి జగనే కారణం అన్న ఒక వాదనని తీసుకొస్తున్నారు. అందులో బలంగా నట్టి కుమార్, ఆయన ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్కి జాయింట్ సెక్రటరీ. సో తను ఈరోజు మాట్లాడుతూ చాలా అంటే ఆయన ఉద్వేగానికి లోనయ్యాడు. రామోజీరావు సేవలను అవి తలుచుకొని, ముఖ్యంగా సినిమా రంగానికి ఆయన చిన్న సినిమాలు చాలా చేశాడు రామోజీరావు. అనేక మందిని ఉదయ్ కిరణ్ దగ్గర నుంచి తరుణ్, ఉదయ్ కిరణ్, తనీష్, జూనియర్ ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కొడుకు, ఇలాగ రకరకాల వాళ్ళని అతను ఇంట్రడ్యూస్ చేశాడు, టెక్నీషియన్స్ని అందరినీ కూడా. ఇట్లాంటి విషయాలంతా అతను తలుచుకొని మాట్లాడుతూ ఒక కామెంట్ ఏం చేశాడంటే, జగన్ వల్లే ఈయన చనిపోయాడు, జగన్ పెట్టిన బాధల వల్ల మనస్తాపానికి గురై చనిపోయాడని చెప్పాడు. యాక్చువల్గా ఆయనకి 88 చనిపోయిన ఈ టైంకి 87 కంప్లీట్ అయిపోయి 88లోకి వచ్చింది. సో 88 అంటేనే సహజంగా అది ఆల్మోస్ట్ 90 వేసుకుంటే మనం ఒక రకమైన సంపూర్ణ జీవితాన్ని ఆయన జీవించాడు. అయితే జగన్ కారణం అంటే ఆయనకు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, ఆయన ఎప్పటి నుంచో ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆయనకి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం వచ్చిందని 5వ తేదీన హాస్పిటల్కి తీసుకెళ్లారని, 3 రోజులు హాస్పిటల్లో ఉండి నిన్న వెంటిలేటర్తో ఆర్టిఫిషియల్గా ఆయనకి శ్వాసని ట్రై చేశారు, బట్ ఫెయిల్ అయిందనేది చెప్తున్నారు. కానీ వాళ్ళ వెర్షన్లో ఏంటంటే రామోజీరావును జగన్ చాలా వేదనకు గురి చేశాడు అనేది చెప్పారు. ఖచ్చితంగా రామోజీరావు వేదనకు గురై ఉంటాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఎవరు కూడా ఆయనే చెప్పుకున్నట్టు ఒక వీడియోలో, ఇది కలికాలమా జగన్ కాలమా నాకు తెలియదు, ఇప్పటివరకు నా దగ్గరికి ఎప్పుడు కూడా పోలీసులు రాలేదు అనేది ఆయన బెడ్ మీద పడుకొని చెప్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే జగన్ ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పెట్టాడు, నో డౌట్. కానీ ఇబ్బంది పెట్టచ్చా లేదా అంటే, ఎవరు ఒకవేళ నేరం చేసి ఆయన పెద్దోడైతే, లేకపోతే చట్ట ఉల్లంఘన చేసి ఆయన చాలా ప్రముఖుడైతే, లేకపోతే ఏజ్ ఎక్కువ అయింటే వాళ్ళ జోలికి వెళ్ళకూడదా అంటే అది వేరే చర్చ. కానీ దాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు ఆయన వేదంతో అని. కానీ నాకు తెలిసి ఇంకెవరు ప్రముఖంగా ఎవరు చెప్పలేదు, ఇతను ఒకడు చెప్పాడు. తర్వాత ఇంకొంతమంది ఎలా చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ యాక్టర్, ఆయన ఒక సైకోయిన్ ఇబ్బంది పెట్టాడు, ఆ సైకోను అతను ఓడించి ప్రశాంతంగా కన్నుమూశాడు అనేది చెప్తున్నారు. అంటే దీన్నంతా చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. అంటే జగన్ వ్యతిరేకులకేమో రామోజీరావుని జగన్ అనే ఒక సైకో ఇబ్బంది పెట్టాడని, రామోజీరావుని విమర్శించేవాళ్ళేమో జగన్ ఒక హీరో, రామోజీరావుని కూడా టచ్ చేశాడు, ఆయన ఎవరు టచ్ చేయలేకపోయారు, మహామహా సీఎంలందరూ కూడా ఆయనకి తలం చేస్తే ఒక జగనే ధైర్యంగా ఢీకొన్నాడు అనేది చెప్పారు. మనకి ఉండవల్లి చెప్పింది కానీ చూస్తే, ఉండవల్లి చెప్తున్న పాయింట్ ఒకటే, రామోజీరావు మీద నాకేం పర్సనల్గా గ్రడ్జిగానే ఏమి లేదు, బట్ అంత పెద్దోళ్ళే తప్పు చేసి తప్పించుకుంటే చట్టం ముందు ఇంకా చట్టానికి ఏం వాల్యూ ఉంటుంది అనేది ఆయన మాట్లాడింది. ఆయన క్లియర్గా మార్గదర్శి ఫైనాన్సర్ అనే సంస్థ ఒక హిందూ అవిభాజ్య, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద రిజిస్టర్ అయిన సంస్థ. అది ప్రజల దగ్గర నుంచి ఫండ్స్ని కలెక్ట్ చేయకూడదు. సో అందువల్ల ఆయన తప్పు చేశాడు, చట్టం ఉల్లంఘన చేశాడు అనేది ఆయన కామెంటు. ఆ కేసులో కూడా జగన్ ఇంప్లీడ్ అయ్యాడు తర్వాత కాలంలో. యాక్చువల్గా ఆ కేసుని ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చివరి రోజు కొట్టేశారు. మళ్ళీ ఆయన పట్టు వదలకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. తర్వాత జగన్ కూడా 2022లో ఇంప్లీడ్ అయ్యాడు. అది జరుగుతుంది. ఫైనల్గా అది సుప్రీంకోర్టు కూడా వాదంతో ఏకీభవించి ఆ ఫండ్ అంతా రిటర్న్ చేయమంది, వీళ్ళు రిటర్న్ కూడా చేసేసారు. అది వేరే కేసు. ఇదేమో జగన్ సో కాల్డ్ వేధించిన కేసు ఏంటంటే,
మార్గదర్శి చిట్ ఫండ్స్లో చిట్టు డబ్బులు వచ్చిన దాన్ని బ్యాంకుల్లో వేయాలి, ఎక్కడికెక్కడ ఆ శాఖల్లో వేయాలి, వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టకూడదు అనేది రూలు. దాన్ని రామోజీరావు అధిగమించాడన్నారు. మరి అధిగమించినప్పుడు అధిగమించలేదని ఆయన కోర్టులో నిరూపించుకోవాలి. అదే వేరే వాళ్ళనైతేమో నువ్వు కోర్టులో నిరూపించుకోమంటారు వీళ్ళందరూ. ఇప్పుడు ఇదే నటికుమార్ వర్మ రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు? సో ఎవరైనా చట్ట ఉల్లంఘన చేస్తే అది కోర్టుల ద్వారా తేలాలి, అంతేగాని నన్ను వేధిస్తున్నాడు అంటే ఎలాగా? మరి జగన్ మీద కూడా కేసులు ఉన్నాయి, జగన్ కూడా నేరం చేయలేదని జగన్ చెప్తున్నాడు. జగన్ని కూడా ప్రూవ్ కాకుండానే 1.5 year జైల్లో పెట్టారు. సో ఇవన్నీ ఇప్పుడు మనకు కవిత ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా కవిత నేరం చేసిందో లేదో తెలియదు, కానీ జైల్లో ఉంది. సో వాళ్ళు కోర్టుల ద్వారా తీర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఓవరాల్ పొలిటికల్ సెటప్లో మరి రామోజీరావు ఓన్లీ వ్యాపారాలు చేసుకోవడం, జర్నలిజం వరకు పరిమితం కాలేదు కదా. ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఒకరి వైపు తీసుకొని ఆయన ఇంకొకరిని పడగొట్టడానికి ఆయన ప్రయత్నించినప్పుడు అవతల వాళ్ళు ఎందుకు గమ్మున ఉండాలి? ఎందుకు గమ్మున ఉంటారు ఎవరైనా? సో ఇప్పుడు రామోజీరావు ఫస్ట్ ఎన్టీఆర్ వైపు నుంచి కాంగ్రెస్ని దెబ్బతీయడానికి ఆయన జర్నలిజాన్ని దాటి బయటికి వెళ్ళి పనిచేస్తాడు కదా ఆయన. అట్లాగే మళ్ళీ అదే ఎన్టీఆర్ని పడగొట్టడానికి కూడా ఆయన అదే పద్ధతిలో చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు తరపున రాజశేఖర రెడ్డిని దెబ్బతీయడానికి కూడా అదే పద్ధతులు చేశాడు. దాంతో రాజశేఖర రెడ్డి నన్ను దెబ్బ కొడుతున్నప్పుడు నేనెందుకు సైలెంట్గా దెబ్బతింటూ ఉండాలి, నేనెందుకు ఎదిరించకూడదు అని ఆయన, నువ్వు అందరికీ నీతులు చెప్పే గురువింద నువ్వు చట్టాన్ని ఉల్లంఘించవచ్చా అనేది రాజశేఖర రెడ్డి ప్రశ్నించాడు. సో దీంట్లో ఎవడి తప్పు ఎవడి తప్పు అని మనం ఎలా నిర్ణయిస్తాం? సో కాబట్టి రామోజీరావు ఏదో ఆయన పాటికి ఆయన వ్యాపారాలు చేసుకుంటూ సోకాల్డ్ కళా సాహిత్య జర్నలిజం రంగాలకి సేవకే కన్ఫర్మ్ అయింటే అది వేరే పరిస్థితి. ఆయన ఒక వ్యాపారస్తుడిగా ఒక ఫర్మ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చట్టాలు, ఈ దేశంలో చట్టాలు అందరికీ వర్తిస్తాయి, చట్టం ముందు అందరూ సమానులే. రెండవది, వీళ్ళు ఎందుకు జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఎందుకు చేశారు? వాళ్ళని తను దెబ్బతీయడానికి ట్రై చేస్తేనే కదా వాళ్ళు రివర్స్ చేసింది. అది ఒక రకంగా వాళ్ళు దాని ఏమంటారు, తమ సేఫ్ గార్డ్కి, తన సెక్యూరిటీ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే వాళ్ళు రిటార్ట్ అయ్యారు. ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అఫెన్స్. అది అఫెన్స్ రూపంలో ఉండే డిఫెన్స్. అది అంటే నువ్వు నా జోలికి వచ్చి నన్ను ఓడించడానికి ట్రై చేసినప్పుడు నేను కూడా నీ జోలికి వస్తా కదా, నా శక్తి మేరకు వస్తాను. అలాగే వచ్చాడు. దాంతో ఇప్పుడు అతను రాకూడదు, అతను వస్తే సైకో, ఇతను వెళ్తే సైకో కాదా? ఇతను ఎందుకు వెళ్ళాడు మరి అట్లా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన చెప్పిన దాంట్లో ఈయన తెలుగుదేశం వ్యక్తి నటికుమారు కాబట్టి ఆయన అలా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు రామోజీరావు కూడా జగన్ జోలికి వెళ్ళాడు, జగన్ రామోజీరావు జోలికి వచ్చాడు. మళ్ళీ జగన్ని దెబ్బతీయడానికి మరి ఈ గత 2-3 ఏళ్లలో అసలు వేరే న్యూస్ ఏమన్నా చూసామా? ఈనాడులో ఎంతసేపటికి 99% న్యూస్ జగన్ని విమర్శించడమే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను గతంలో కూడా అనేకసార్లు చెప్పాను, ఇది ఒక వార్ఫేర్ లాంటిది. ఎలక్షన్లు కానీ లేకపోతే రాజకీయాలు, ఈ రాజకీయాల్లో నువ్వు ఎవరి వైపు ఉంటే, నువ్వు నా వైపు ఉంటేమో నేను వాళ్ళని హీరో అంటాను, అవతల వైపు ఉండే వాళ్ళని విలన్ అంటాము. అలాగే ఇక్కడ కూడా నటికుమార్ క్లియర్గా తెలుగుదేశం వైపు ఉన్నాడు కాబట్టి జగన్ విలన్లాగా, సైకోలాగా, ఇంకోటిలాగా కనబడతారు. జగన్ వైపు ఉండే వాళ్ళకి రామోజీరావు కూడా అలాగే కనబడ్డాడు. సో ఈరోజు కామెంట్లు చూస్తే చాలా కామెంట్లు మన యూట్యూబ్ వీడియోల కింద జగన్ని సపోర్ట్ చేసేవాళ్ళేమో రామోజీరావుని గురించి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు విపరీతంగా, జగన్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళేమో జగన్ మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో అందువల్ల అది అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఏదో యువకుడుగా ఉండవు ఇంకోటో 60-70 ఏళ్ళకి జగన్ పెట్టిన టార్చర్ వల్ల ఏమన్నా జరుగుంటే అయ్యి ఉండే. నిజానికి ఆయన జగన్ ఓడించాడు కదా, హ్యాపీగా ఇంకా బతుకుండాలి కదా మరి ఆ రకంగా తీసుకున్నప్పుడు. కాబట్టి అది క్లియర్గా ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు తప్ప జగన్ పెట్టిన ఇబ్బందుల వల్ల చనిపోయింది అనేది అబద్ధం. ఎందుకంటే ఆయన తట్టుకోగలిగిన ఇట్లాంటివన్నీ క్రైసిస్ చూసిన ఇది ఆయనకు ఉంది. ఆయన సహజంగానే ఆయనకి ఎప్పటి నుంచో ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడే కాదు.